దీక్ష శిబిరానికి మద్దతు తెలపడానికి తెలిసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా ఇన్ఛార్జిగా అయిన భోగస్వామి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. డాక్టర్ శ్రావణి గారికి సందర్భంగా జగిత్యాల జర్నలిస్టుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులు మాకు ఇవ్వండి, గూడు గూడు నీడ, ఈ మూడింటిలో నీడ కల్పించాలన్న ఒక లక్ష్యంతో చివరగా ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షుడు రాఘగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా జర్నలిస్టులు మరి గత 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి గౌరవనీయుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీరాజు భోగస్వామి వారితో పాటు రావడం జరిగింది. మరి విలేకరులు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి వాడేదిగా ఉంటాం. మరి ఎన్నో సమస్యల్ని నిర్వహిస్తున్న మా నుండి ఎన్ని సమస్యలు ఏం చెప్పినామని వారి ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్న ముఖ్యమంత్రి సూచిస్తారు. మరి చాలా కాలం నుంచి కూడా వారు ఈ విమర్శల కోసం చెప్పడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం కూడా ఏనాడు కూడా వారి గురించి పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కళ్ళు చేసి మరి వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల విరహణ దీక్షకు మద్దతు వచ్చిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్వామి గారిని మాట్లాడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల సంబంధించినటువంటి జర్నలిస్టుల ఉద్యమ దీక్ష దాదాపుగా 30 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక నిర్విరామమైనటువంటి దీక్ష. నిర్విరామం అనే చెప్పాలి, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ స్పందన లేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షం అంటేనే దీక్షలకు వెళ్ళి సపోర్ట్ చేస్తారు, ప్రతిపక్షంగానే సపోర్ట్ చేస్తారు అనేటప్పుడు, కానీ నేను ఇక్కడ ప్రతిపక్షంగా రాలేదు. మా సోదరులకు ఒక సోదరిగా వచ్చిన, మా సోదరులందరికీ కష్టం వచ్చింది, మా సోదరులందరికీ ఈ సోదరు ఉంటుంది. ఎందుకంటే ఈ సోదరికి కష్టం వచ్చినప్పుడు నా అన్నలందరూ కూడా నాతో పాటు ఉన్నారు, అది నేను మరవను. మరి ఈ రోజున నా అన్నలకు నేను ఉంటాను సోదరిగా అనేసి నేను వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే ముందున్నది రక్షాబంధన్. నేను ఎంతో సంబరపడ్డా మా అన్నలందరికీ ఈసారి ఎంతో వైభవంగా రక్ష కట్టాలని. కానీ ఈ విధంగా ఇలా వచ్చి నేనున్నా అన్నా అని చెప్తాను నేను అనుకోలేదు. అనగనగా ఒక చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు ఎంతో సంతోషంగా ఆనందంగా పాఠశాలకు నాకు సెలవులు వచ్చినాయి, నేను మంచిగా ఆ గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు పెద్ద మైదానం ఉంది, అక్కడికి పోయి నేను ఆడుకుంటాను అని మంచిగా బాల్ తీసుకొని సంతోషంగా ఎగురుతూ గెంతుతూ వెళ్ళిందట. ఆ మైదానానికి వెళ్ళేసరికి ఏంటంటే, ఏ మా మైదానం నువ్వెట్లా ఆడుకుంటావు, నువ్వు ఆడొద్దు పో అని గెండేసిందంట పెద్ద మనిషి. గెండేస్తే బాబు ఆశలు నీరు గారిపోయినాయంట. వస్తుంటా ఉంటే అరే నువ్వు ఇంకా పోతలేవని గట్టిగా దొబ్బేసరికి పాపం కింద పడ్డాడంట. బాబు కింద పడి 2 మోకాలు కొట్టుకొని పోయి రక్తం గారుతా ఉందంట. బాబు గుండెల నిండా దుఃఖంతో, ఎందుకంటే చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుంది, పసి పిల్లల మనసు వాళ్ళకేం తెలియదు. పాపం అంత దుఃఖంతో
ఎంత సంతోషంగా పోయిండో అంతకు మించిన దుఃఖంతో గుండెలు భారమై బాలు పట్టుకొని ఇంటికి వచ్చిన వచ్చుడే అమ్మ కనిపించింది. పిల్లలకు కష్టం వస్తే ఏం చేస్తారు? అమ్మని గట్టిగా పట్టుకొని గుండెలు అవిసేలాగా ఏడ్చిందంట. అమ్మకు చెప్పుకుంటూ అమ్మ ఓడిన తీరగానే ఆ బాబు కష్టం సగం తగ్గింది. ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి దగ్గరికి వెళ్తారు? మా జర్నలిస్ట్ సోదరుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మా కష్టం తీరుతుందని అనేటువంటి ఆశ వాళ్ళకు ఉంటుంది, ఆ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ కష్టం వచ్చింది మా జర్నలిస్ట్ సోదరులకి. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఏం చేయాలి? ఎవరు దీనికి కారణం? ఎండనక వాననక కరోనా కష్టకాలం అనక, ప్రాణాలు తీసే మహమ్మారి కరోనా కష్టకాలం అనక ఎంతో కష్టపడుతూ ఇటు ప్రజల కోసం, ఇటు ప్రజాప్రతినిధుల కోసం వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు వాళ్ళకంటూ ఒక ఆధారం లేక మాకు చూపించండి అని అడిగే పరిస్థితి ఈ రోజున 4 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నా, వివిధ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నా ఒక్కరి దగ్గర నుంచి కూడా భరోసా లేదు. నిజంగా చెప్తున్నా. ఒకరేమో అంటే మేము పేపర్లలో కనబడాలి, మేము టీవీలలో కనబడాలి అని ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి ఒకరు. ఇంకొకరేమో నాకు పబ్లిసిటీ కావాలి, నేను ఏం చేసినా ఒక్కసారైనా పబ్లిసిటీ కావాలి అని మా జర్నలిస్ట్ సోదరులు ఇబ్బంది పెట్టే నాయకులు ఇంకొకరు. జర్నలిస్ట్ సోదరులకు ఏం కావాలనో సీనియర్లు అంటారు కదా, ఏమైంది మరి మీ సీనియారిటీ? ఎక్కడ పోయింది సీనియారిటీ? ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో, ఒక 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15, 20, 25 సంవత్సరాల నుంచి సీనియర్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నాను, మీరు ఒక మంత్రిగా చేసిండ్రు, ఒక ఎమ్మెల్యేగా చేసిండ్రు. గతంలో ఎంతో మందితో మీరు ఇవ్వాల్సి వస్తుండే, ఇళ్ళ స్థలాలు కాదు ఇల్లే కట్టించి ఇవ్వాల్సి వస్తుండే. కానీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇటు చూస్తే సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అసలు మీరు కంప్లీట్ ప్రభుత్వంలో లేకుండా ఉన్నారు. 6 నెలలు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా, అధికారం లేకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వగలేకపోయిండ్రు ఇళ్ల స్థలాలు? నేను నిజంగా ఒక సాక్షిగా చెప్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు సంజయ్ కుమార్ గారు మా జర్నలిస్ట్ సోదరులకు. నేను కట్టించిస్తా, పక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇస్తాను అని చెప్పారు. నేను పక్కనే ఉన్నా సాక్షిగా. మరి ఏమైంది? ఎందుకు ఇవ్వలేకపోయింది? ఏమైంది? ఎక్కడ పోయింది? ఒక 5 సంవత్సరాలేమో నిలవకుండా ఎమ్మెల్యేగా చెలాయించింది, ఇంకొక 5 సంవత్సరాలేమో కంప్లీట్ ప్రభుత్వంతో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా గెలిచిండ్రు, జంపు చేసిండ్రు. ప్రభుత్వం ఎట్లా లేదని కేవలం మీ సొంత లాభాల కోసం పార్టీలోకి వచ్చిండ్రు, అధికారంలో ఉన్న పార్టీలోకి. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు మా జర్నలిస్ట్ సోదరులకి? నేను నిజంగా చెప్తున్నాను. ఒకసారి ఇట్లనే మీటింగ్ అవుతుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. ఎమ్మెల్యే గారు, మేమున్నాం, ఇద్దరు పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. మా జర్నలిస్ట్ సోదరులు ఏదో విషయం మీద వచ్చి అప్పుడే వెళ్తా ఉన్నారు. ఒకసారి మరి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు? మా జర్నలిస్ట్ సోదరులు వచ్చిండ్రు కదా, మా ప్రెస్ మిత్రులు, వీళ్ళు ఏవో ఇళ్ల స్థలాల గొడవలు ఉన్నాయి కదా సార్ అని అంటే, నీకు ఎందుకమ్మా, నీకు నోరు మూసుకొని నీకు అవసరమా? ఎక్కడ ఉండాల్సిందా అని అక్కడ ఉండు అన్నారు. కావాలంటే అన్న మీరు ఒకసారి అడగండి చిట్చాట్లో ఈ విషయం ఎమ్మెల్యే గారు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు మా జర్నలిస్ట్ సోదరులు అంత కష్టపడుతూ అంత పని చేసినా కూడా మళ్ళా వచ్చి వాళ్ళ జీవితాల, కుటుంబాల భరోసా కోసం ఈ రోజు ధర్నా చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఎవరెక్కడ ధర్నా చేసినా, ఏం చేసినా న్యాయం కోసం వీళ్ళు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఈరోజు వాళ్ళ న్యాయం కోసం ప్రశ్నిస్తున్నాయంటే దానికి పూర్తి బాధ్యత ఇద్దరు నాయకులు, జగిత్యాల నాయకులుగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఇటు జీవన్ రెడ్డి గారు, ఇటు సంజయ్ కుమార్ గారు, పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా అన్న ఎన్ని రోజులైనా కూడా దీక్ష విరమించకండి. పూర్తిగా నేను మీ సోదరిగా మీతో పాటు ఉంటాను, ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాను. మీరు మనకంటూ ఒకటి దొరికే వరకు, ధీమా దొరికే వరకు, ఒక భరోసా దొరికే వరకు తప్పకుండా మీతో పాటు నేను ఉండి
ఫైట్ చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న ఒక్కటే అన్న, పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే పెద్దలు దాని రెక్కలు విరిచేస్తారు. ఇది జగిత్యాలలో నిజమవుతుంది. జగిత్యాలలో 30 సంవత్సరాలుగా నిజం అవుతూనే వస్తూనే ఉంది. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇద్దరు పెద్ద నాయకులు వెంటనే స్పందించాలి. మా అన్నల కనీస గూడు కదా వాళ్ళు అడిగేది, బట్ట పొట్ట తర్వాత గూడు, కనీస అవసరాలు ఇవి. గూడు కోసం వాళ్ళు అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళని నడి రోడ్డున కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇద్దరు పెద్ద నాయకులు బాధ్యత తీసుకోవాల్సిందే. వాళ్ళకు ఖచ్చితంగా వెంటనే ఇళ్ల స్థలాలకు మంజూరు చేయాల్సిందే. ఆ పక్కనున్న కరీంనగర్ ఎట్లుంది, ఆ పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల ఎట్లుంది, హౌజరాబాద్ ఎట్లుంది. సిరిసిల్లలో అయితే ఇల్లు కూడా నడుస్తున్నాయి, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అన్ని జిల్లాలలో ఇచ్చిండ్రు కదా ప్రశ్నితులందరికీ. మరి జగిత్యాలకు ఏమైంది? జగిత్యాలలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. అన్ని రకాలుగా మా జర్నలిస్టు సోదరులను వాడుకోవడమే తప్ప వాళ్ళ కోసం ఏమీ చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా కనీస సౌకర్యమైనటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళకి వెంటనే మంజూరు చేయడమే కాదు, వాళ్ళ ఇళ్లకు కావాల్సినటువంటి ఫండ్ను కూడా మంజూరు చేయవలసిందిగా నేను వారొక సోదరిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ నిరసన కార్యక్రమాలు ఆపేది లేదు. సంపూర్ణ మద్దతు మా సోదరులందరికీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.